అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిన, మనుషులు మనకు జీవితాంతం తోడుగా ఉంటారా? ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఎందుకంటే మనలో చాలామంది ఈరోజు ఒంటరిగా బ్రతుకుతున్నారు. ఒకప్పుడు చాలామంది మనతో ఉండేవారు. ఒకప్పుడు చాలామంది మనతో సంతోషంగా మన ఇంట్లోనూ భోజనం చేశారు, మనల్ని ప్రేమించారు, మనకు బహుమానాలు తీసుకొచ్చారు, కష్టాల్లో నీకు తోడుంటారని ప్రమాణం చేశారు. నీకెందుకు, నేనున్నాను కదా, ఈ మాట పదే పదే మన చెవిలో ఊదుతూ వచ్చారు. కానీ ఈరోజు మన బ్రతుకులు ఒంటరిగా మార్చబడ్డాయి. ఎవ్వరూ మనకు తోడు రావట్లేదు. కష్టాల్లో మన పక్కన ఎవరు నిలబట్టలేదు. కొంతమంది కుటుంబాలు మాకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతున్నారు, అయ్యా నా భర్త నాకు తోడుంటాడు అనుకున్నాను కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా భార్య నాకు తోడుంటుంది అనుకున్నాను కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కొంతమంది వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, అయ్యా మా పిల్లల్ని కష్టపడి చదివించుకున్నాం, వారికి ఉద్యోగం వస్తే చూసి ఆనందించాం. ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? మేము వాళ్ళకి బరువైపోయావయ్యా, మమ్మల్ని అనాథాశ్రమంలో వేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. మా పిల్లలు మాకు చచ్చేదాకా తోడుంటారనుకున్నాం కానీ ఈరోజు మేము వారికి భారం అయిపోయామన్న సంగతి తెలుసుకుంటేనే హృదయానికి చాలా కలవరం వేస్తుందని దుఃఖపడుతున్న వారు ఉన్నారు. అందుకే అనుభవంతో చెప్తున్నాను, ఏ ఒక్కరూ మనతో శాశ్వతం ఉండరు. కొంతమంది మన చేతులు చెయ్యేసి అంటారు, చివరిదాకా నీకు తోడుగా ఉంటానని. కానీ వాస్తవానికి చెప్పాలంటే అదొక పచ్చి అబద్ధం. ఎందుకంటే ఏ ఒక్కరూ మనతో శాశ్వతం బ్రతకరు. ఎవ్వరూ మనతో శాశ్వత కాలం నడవరు. మన దగ్గర అపాయం ఉందని తెలిస్తే, మనం శోధనలో ఉన్నామని తెలిస్తే మొత్తం అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ గుండెల మీద చేతులు వేసుకుని ధైర్యంగా మాట చెప్తాను, మనుషులు విడిచిపెట్టిన మన ప్రభువుల వారు మాత్రం మన అన్నిటికీ విడిచిపెట్టే దేవుడు కాదైన. మన పక్షాన నిలబడి యుద్ధం చేయగలిగిన దేవుడు ఆయన. ఓడిపోతున్న చోటే ఘనమైన విజయాలు ఇవ్వాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. మోషేని ఇశ్రాయేలు ప్రజలను ధైర్యపరుస్తూ దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ మాట చదవగలిగితే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయం అందకుమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పాను. ఈ వాక్యం ఎంత అద్భుతంగా ఉందంటే, ప్రభువులు వారు ముందర నడవడానికి ఇష్టపడ్డారు. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రభువే తన ప్రజల ఎదుట నడవడానికి గల కారణం ఏంటో తెలుసా? శత్రువులను జయించాలని, మార్గములు సరళము చేయాలని, ఓడిపోయిన చోటే ఘనమైన విజయాలు ఇవ్వాలని, అడ్డుగా ఉన్న గోడలను తొలగించాలని, శత్రువులందరి ఎదుట దేవుని ప్రజల్ని కనపరచాలని ప్రభువే ముందడుగులు వేస్తూ వెళ్తున్నాడు. ఈరోజు నేను అంటాను, నీ పక్షాన్ని ఎవరు లేరని, నీ పక్షాన్ని పోరాడడానికి ఎవరు లేరని, న్యాయము తీర్చడానికి ఎవరు లేరని భయపడతా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ముందరగా దేవుడు నడవబోతున్నాడు. నీ మార్గంలోని సరళం చేయబోతున్నాడు. ఇప్పటిదాకా ఏ ద్వారాలైతే ముయ్యబడి ఉన్నాయో నా ప్రభు నీకు ముందుగా నడిచి ఆ ద్వారములు తెరవబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి. ఎవరు లేరని భయపడుతున్నావు కదా, వాస్తవానికి ప్రభు ఈరోజు నీ పక్షాన్ని నిలబడుతున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఎదుటో అపాయాన్ని చూసి విస్మయం అందాల్సిన అవసరం లేదు. ప్రభువే నూతన ద్వారాలు తెరిచి బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఒకరోజు నా జీవితంలో కూడా స్నేహితులందరూ నాతో పాటు ఉంటారని కోరుకున్నాను. ఎందుకంటే నా పుట్టినరోజు వస్తే రోడ్డు నిండా ఫ్లెక్సీలు వేసేవారు. కొంతమంది రక్తదానాలు చేసేవారు. అన్నా నువ్వంటే మాకు చాలా ఇష్టమన్నా అని చాలామంది మెసేజ్లు పెట్టేవారు. అన్నా నువ్వు తిన్నావా, ఎక్కడున్నావన్నా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నామన్నా. ఇలాంటివన్నీ పెడతా ఉంటే ఇంకా నాకు ప్రభు అక్కర్లేదు, ఇంకా నాకు తల్లిదండ్రులు అక్కర్లేదని, లోకమే నాకు చాలా ఇంపార్టెంట్ అని వాటి వైపు చూస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ నేనేమనుకుని తెలుసా, నా బ్రతుకంతా ఇలాగే ఉంటుంది. నన్ను ప్రాణంగా వీళ్ళు ప్రేమిస్తున్నారు, జీవితాంతం నాకు తోడుగా ఉంటారని అనుకున్నాను. కానీ ఒకనొక సందర్భాన్న వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది ఏమన్నా తెలుసా, జోషన్నయ్య దారి మధ్యనే చచ్చిపోయాడని ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నా ఫేస్బుక్ వాల్ మీద రెస్ట్ ఇన్ పీస్ అన్నా, వి మిస్ యూ అని నేను బ్రతుకుండగానే నన్ను చంపేశారు. ఆ పోస్టులు డిలీట్ చేసుకుని ఇచ్చాను. నేను కనీసం నా స్నేహితులకు నేను బ్రతుకున్నానన్న సంగతి కూడా తెలియదని గుండెలు బాదుకొని ఇచ్చాను. ఆ ఒంటరి తరుణాల్లో హృదయం అంతా కలవరం చేత నింపబడి, ఒకవైపు చూస్తే మరణ వార్త నాకు వినబడగానే భయము కలవరము నన్ను ఆవరించగా నేను ప్రభు వైపు చూశాను. దేవుడు అన్న మాట ఏంటి తెలుసా, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ ఒక్క మాట నాకు కొండంత బలం ఇచ్చిందండి. దేవుని వాక్యాన్ని చూసి ధైర్యపరచబడ్డాను. ప్రభా, నాకు ముందుగా నువ్వు వెళ్తావన్న సంగతి నాకు తెలుసయ్యా. నన్ను విడిచిపెట్టే దేవుడు నువ్వు కాదని తెలుసయ్యా. నేనెన్నడూ ఒంటరిని కాదయ్యా, నువ్వు నా పక్షాన ఉన్నావని ప్రభు వైపు చూడగా దేవుడు ఘనమైన విజయాలు మాకు ఇవ్వడం ప్రారంభించాడు. ప్రియ సంగమా, అనుభవంతో అంటున్నాను, మనుషుల మీద ఆధారపడకండి.
మనుషుల్ని అమితంగా ప్రేమించి ఇప్పటిదాకా ఎన్నో మనం కోల్పోతూ వచ్చాం. ధనాన్ని కోల్పోయాం, మానసికంగా నలిగిపోయాం, ఉన్న ఓపిక అంతా వారికి ఖర్చు పెట్టాం. చివరాఖరికి ఏమొచ్చింది మనకి? అనాథలుగా మిగిలిపోయాం. ఎవరో తోడొస్తారని అక్కడే ఒంటరిగా కూర్చుండిపోయాం. కానీ ఈరోజు నేను అంటాను, లేచి నిలబడు, మోకాలేసి ప్రార్థించండి, ప్రభు వైపు చూడండి. ప్రభుని చేతులు పట్టుకొని ఎవ్వరూ ఎక్కలేనంత ఉన్నతమైన సింహాసనాన్ని ప్రభు నిన్ను ఎక్కిస్తాడు. దేవుని కృపేంటి చెప్పన, స్నేహితులందరూ విడిచిపెట్టినా నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. కొన్ని రోజులు నేను మానసికంగా నలిగిపోయాను. అయ్యో, ఎందుకు నా బ్రతికి ఎట్లా అయిపోయింది? నాతో కలిసి తిరిగిన వారు సడన్గా ఎందుకు మారిపోయారు? నన్ను ప్రేమించిన వారు సడన్గా ఎందుకు వదిలేశారు అని కాసేపు ఆలోచించాను. వాస్తవానికి ఏంటంటే, నేను అప్పుడు స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేసేవాడిని. నాకు పదవి ఉన్నప్పుడు నా స్నేహితులు బాగా ప్రేమించారు. ఆ పదవి కోసం ప్రేమించారని తర్వాత అర్థమైంది. నా స్థానంలో మరొకరిని పెట్టిన తర్వాత నా స్నేహితులందరూ అవతల వ్యక్తిని ప్రేమించడం ప్రారంభించారు. అప్పుడు నాకేమర్థమైందంటే, మనుషులు పదవిని ప్రేమిస్తారు, మనుషులు బలాన్ని ప్రేమిస్తారు, మనుషులు ధనాన్ని ప్రేమిస్తారు. ఈరోజు నా దగ్గర ఏమీ లేదు కాబట్టి ఎవరు నన్ను ప్రేమించట్లేదని అర్థమైంది. కానీ నా దగ్గర ఏమీ లేకపోయినా, మన దగ్గర ఏమీ లేకపోయినా, మనం కోట్లాస్తిపరులం కాకపోయినా, అందచందాలు లేకపోయినా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, మన ముందర నడిచి ఈరోజు మనకు విజయాలు ఇచ్చాడు. ప్రియ సంగమా, ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితులు బాగోకపోయి ఉండొచ్చు, కానీ కంగారు పడకండి. పరిస్థితులను చూసి అస్సలు భయపడకండి. ఒంటరితనాన్ని చూసి అస్సలు కృంగిపోకండి. అందరూ వెళ్ళిపోయారని గుండెలు బాతుకుని ఏడవక్కర్లేదు. ఎందుకంటే ప్రభు మీ పక్షాన్ని యుద్ధం జరిగించబోతున్నాడు. మీరు ఒంటరి వారు కాదు, మీ చేయాన్ని విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు చనిపోతే బాగుండయ్యా, ఇంక నేను ఎవ్వరికి ఇష్టం లేదయ్యా అని ఒంటరిగా ఏడుస్తున్నావు కదా, నువ్వు పనికిరాని పాత్రవు కాదు. దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాడు, విలువ కలిగిన పాత్రగా దేవుడు చేస్తాడు. ధైర్యంగా మీరు ఉండండి. ఈ చేతులు గట్టిగా ప్రభు పట్టుకున్నాడు. అందుకే ఎప్పుడో చచ్చిపోవాలనుకున్న మనం ఇంకా బ్రతుకున్నాం. దేవుడు రాబో దినాల్లో బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఏమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను ఆరిన నేల మధ్య నడిపించిన దేవాది దేవుడే శోధనల మధ్యన క్షేమంగా నిన్ను నడిపిస్తాడు. ఒంటరితనం మధ్యన క్షేమంగా నిన్ను నడిపిస్తాడు. ఎప్పటిదాకా మూయబడిన ద్వారములు యేసు రక్తములో నా ప్రభు తెరవబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, విశ్వాసముతో ఉండండి. ఈరోజు మన బ్రతుకులు ఓడిపోయినట్లు కనిపించిన నీ చేతులు పట్టుకున్న దేవుడు నిన్ను ఘనమైన విజయాల చేత ఆశీర్వదించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఒకప్పుడు నాకు ఇష్టమైన ఫోటో మా తల్లికిచ్చి నేను చనిపోయాక ఫ్రేమ్ చేసి పెట్టండి అన్నాను. కానీ దేవుని గొప్ప కృప ఏంటో తెలుసా? ఈరోజు ఫ్లెక్సీల్లో, వాల్ పోస్టుల్లో, పాంప్లెట్లో పడే కృపభాగ్యం దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎంత కృపామయుడో. ఆయన పట్టుకున్నాడు కాబట్టి మా బ్రతికిలా ఉంది. మిమ్మల్ని పట్టుకున్నారు కాబట్టి ఇంకా మీరు సజీవులుగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.